వల్ల క్యాన్సర్ వస్తుందా? పదండి ఈ వీడియోలో ఈ విషయం చూద్దాం. హెయిర్ డైస్లో ఎస్పెషల్లీ డార్క్ పర్మనెంట్ కలర్స్లో కెమికల్స్ లైక్ పీపీడీ, పారా ఫెనిలియాడియామైన్, రిసార్సినోల్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటాయి. ఇవి కలర్ని లాంగ్ లాస్టింగ్గా చేయడానికి యూజ్ చేస్తారు. ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ చేసి డిఎన్ఏని డ్యామేజ్ చేయొచ్చు. ఈ కెమికల్స్ వల్ల లాంగ్ రన్లో బ్లడ్ క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంది. కానీ కొంతమంది అనొచ్చు, మోడర్న్ డైస్ ఇప్పుడు ఓల్డర్ డైస్ లాంటివి కావు. మ్యానుఫ్యాక్చరర్స్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ను బ్యాన్ చేశారు, సో అకేషనల్గా యూజ్ చేస్తే రిస్క్ ఉండదు అని. ఎస్, ఇది కొంతవరకు నిజమే. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మంత్లీ ఒకసారి అలా ఇయర్స్ పాటు డైరెక్ట్ స్కాల్ప్ స్కిన్ను టచ్ అయ్యేలా అప్లై చేస్తే డెఫినెట్గా రిస్క్ ఉంటుంది. సో వాట్స్ ద రైట్ వే టు యూస్? గ్లవ్స్ యూజ్ చేయండి. స్కాల్ప్ స్కిన్ టచ్ అవ్వకుండా చూసుకోండి. అప్లై చేసుకునే చోట ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి. ప్రతి యూసేజ్కి 6 to 8 వీక్ గ్యాప్స్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, నవో మిక్స్ డిఫరెంట్ బ్రాండ్స్. మిగిలిపోయిన డైస్ను మళ్ళీ వాడకండి. సేఫ్ సైడ్లో ఉండాలంటే చూస్ అమోనియా ఫ్రీ, పీపీడీ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ ఆర్ హర్బల్ బేస్డ్ ఆప్షన్స్. ఆర్గానిక్ హెయిర్ కలర్స్ ఆర్ హెన్నా బేస్డ్ డైస్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. మొత్తానికి చెప్పేది ఏంటంటే రైట్ ప్రొడక్ట్ను రైట్ వేలో అకేషనల్గా యూజ్ చేస్తే పర్వాలేదు, లేదంటే రిస్క్ తప్పదు.